ట్రంప్కు టెక్ కంపెనీలు సాగిలపడ్డాయా? అమెరికాలో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తాయా? వైట్ హౌస్ డ్రామాలో మస్క్ ఎందుకు మిస్ అయ్యాడు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టారిఫ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే కొందరు డిస్కౌంట్ను ఇష్టపడతారు. టారిఫ్స్ను ట్రంప్ బహుమతిలా భావిస్తాడు. ట్రంప్ ఇప్పుడు మరో కొత్త అంశాన్ని ఇష్టపడుతున్నాడు. ఆ కొత్త అంశం సెమీ కండక్టర్స్. వీటిని సింపుల్గా చిప్స్ అంటారు. ఆధునిక ప్రపంచానికి ఈ సెమీ కండక్టర్లు వెన్నెముకల్లాంటివి. ఫోన్లు, కార్లు, ఫ్రిడ్జ్లు ఇలా ఒకటేమిటి, అన్నింటికీ ఈ చిప్స్ తప్పనిసరి. ఇప్పుడు ట్రంప్ వాదనలు సింపుల్. పరికరం ఏదైనా అమెరికాలోనే తయారు చేయండని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. మరెక్కడైనా తయారు చేస్తే మాత్రం కబడ్దార్ అంటున్నాడు. అంటే వేరే దేశాల్లో తయారు చేసి అమెరికాకు తీసుకొస్తే సుంకాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నాడు. ఎంత శాతం సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించాడు అంటే ఆ సుంకాలు ఎంతన్నది ఎవ్వరికీ తెలియదు. గతంలో మాత్రం 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. అవసరమైతే 200 నుంచి 300% సుంకాలను విధించేందుకు కూడా వెనుకాడేది లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. అవును, అమెరికా అధ్యక్షుడికి ఉన్న బలమైన లక్షణం అతిశయోక్తి. నిజానికి ట్రంప్ కొంతకాలంగా అమెరికాలోనే ఫ్యాక్టరీలు ప్రారంభించాలని పదే పదే పిలుపునిస్తున్నాడు. అందుకోసమే సుంకాలను విధిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తమ దేశంలో తయారు చేస్తే మాత్రం సుంకాలను తప్పించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు సూచిస్తున్నాడు. I just wanted to, the press was going a little bit crazy because they saw this group together, so I thought we would let you have a little access, a little quick access, and I thought if you would like to say, if anybody would like to say a few words or maybe describe some of the great things that you're doing with your company. I know, Mark, you're building some buildings that are as large as Manhattan. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ టెక్ కంపెనీల బాసుల ఎదుట ట్రంప్ బెత్తం పట్టుకుని కూర్చుంటున్నాడు. అమెరికాలో ప్లాంట్లు నిర్మిస్తారా లేదా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అమెరికాలో నిర్మిస్తే టారిఫ్స్ ఉండవని తేల్చి చెబుతున్నాడు. వేల కోట్ల డాలర్లను అమెరికాలో వెచ్చించేందుకు సిద్ధమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో విదేశాల్లో యాపిల్ తయారు చేసే ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఫ్రీ పాస్ లభించినట్టయింది. నిజానికి ఇది కీలకమైన ప్రకటనగా చెప్పవచ్చు. తాజాగా వైట్ హౌస్లో బిగ్ టెక్ కంపెనీలతో ట్రంప్ సమావేశమయ్యాడు. అందరి మధ్యలో ట్రంప్ కూర్చున్నాడు. ఎదురుగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్, పక్కన మెటా సీఈఓ జుకర్బర్గ్తో పాటు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సహా పలువురు సీఈఓలు హాజరయ్యారు. సిలికాన్ వ్యాలీలోని అవెంచర్ గ్రూప్ అంతా అక్కడికి వచ్చిందన్నమాట. వారందరూ ప్రపంచాన్ని రక్షించడానికి బదులు ట్రంప్ ఎదుట మోకరిల్లి అమెరికా అధ్యక్షుడిని స్తుతించడం మొదలుపెట్టారు. తమకు ఆతిథ్యం ఇచ్చినందుకు జుకర్బర్గ్ కృతజ్ఞతలు తెలిపాడు. చాలా కంపెనీల సీఈఓలను పిలవడం, వారందరినీ ఒకే చోట చూడడం సంతోషకరమైన విషయమని మెటా సీఈఓ తేల్చి చెప్పాడు. తమ ప్రభుత్వం కంపెనీలకు భారీగా మద్దతిస్తోందని, ఏఐ రంగానికి ఇదొక అద్భుతమైన మలుపని గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మోసేశాడు. ట్రంప్ పాలనలో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని, పలు అంశాలపై స్పష్టతను ఇవ్వడం అభినందనీయమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసించాడు. మనిషి జీవితంలో ఎన్నడూ చూడని విధంగా ఏఐ పరివర్తన చెందుతోందని గూగుల్ సీఈఓ తెలిపాడు. ట్రంప్ బిజినెస్ అనుకూల అధ్యక్షుడని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ ఆతిథ్యం భారీ పెట్టుబడుల వాతావరణానికి నాంది అంటూ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కొనియాడారు. వైట్ హౌస్ ఆతిథ్యానికి హాజరైన సీఈఓలందరూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తారు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ఇచ్చిన విందు చర్చల కంటే ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. మరో రకంగా చెప్పాలంటే విధాన నిర్ణయాల మీటింగ్ కంటే ఇది ట్రంప్ ప్రచార కార్యక్రమం మాత్రమేనని అనుకోవచ్చు. ఆ తరువాత అసలు షో మొదలైంది. టిమ్ అమెరికాలో యాపిల్ ఎంత మేర పెట్టుబడులను పెట్టనుంది అని ప్రశ్నించాడు. 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెడతామని టిమ్ చెప్పాడు. ఇప్పుడు స్వదేశంలో పెట్టుబడులకు యాపిల్ మొగ్గు చూపడం సంతోషకరమని ట్రంప్ చెప్పాడు.
దీన్ని బట్టి చూస్తే ఈ సమావేశం కేవలం చిప్స్ గురించి కాదని ఇట్టే అర్థమవుతుందన్నమాట. ఏఐ బంగారాన్ని పట్టుకోవడానికి కంపెనీలు రేసులో పోటీ పడుతున్నాయి. ప్రతి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం వేల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి. వైట్ హౌస్లో ఎవరున్నా వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీలు యత్నిస్తాయి. ఈ నేపథ్యంలో ట్రంప్తో సన్నిహితంగా ఉండేందుకు టెక్ కంపెనీల సీఈఓలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏఐ నియంత్రణలపై ట్రంప్ కఠినమైన పరిమితులు విధించకుండా ఉంటాడని సీఈఓలు ఆశిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సమావేశంలో ఓ టాప్ సీఈఓ మాత్రం కనిపించలేదు. అతడే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. ట్రంప్ ఇచ్చిన విందులో మస్క్ మాత్రం కనిపించలేదు. తనకు ఆహ్వానం అందిందని తన ప్రతినిధిని పంపినట్టు మస్క్ వెల్లడించాడు. అక్కడ అసలు విషయం ఏంటంటే కొన్ని నెలల క్రితం వరకు ట్రంప్ కనిపించిన ప్రతి చోట మస్క్ కూడా ఉండేవాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో ట్రంప్కు మస్క్ దూరంగా ఉంటున్నాడు. సో ఇప్పుడు మస్క్ ఈ విందుకు రాకపోవడం వెనుక అమెరికాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రంప్ను బిగ్ టెక్ కంపెనీలు ఆకర్షిస్తున్నాయి. అయితే చిప్స్ కేవలం గ్యాడ్జెట్లకు సంబంధించినవి ఎంతమాత్రమూ కాదు. అవి జాతీయ భద్రతకు సంబంధించినవి. ఇప్పుడు సెమీకండక్టర్లు రోజురోజుకు భౌగోళిక రాజకీయ ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్నేళ్లుగా చిప్ తయారీని స్వదేశానికి తీసుకురావడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. టీఎస్ఎంసీ, శాంసంగ్, ఇంటెల్ వంటి సంస్థలు అమెరికాలో ఫ్యాక్టరీల కోసం వేల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. సో ట్రంప్ బెదిరింపులు ఆర్థిక అంశాల కంటే రాజకీయపరమైనవి. ప్రపంచంలోనే అత్యంత రిచ్ కంపెనీలను అమెరికాలో పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేయగలమని ట్రంప్ నిరూపిస్తున్నాడు. ఈ విషయాన్ని టెక్ సీఈఓలు గ్రహించారు. అందుకే ట్రంప్ను ప్రశంసల్లో ముంచెత్తారు, నవ్వులు పూయించారు, ట్రంప్కు అనుకూలంగా సహకరించారు. ఇప్పుడు ట్రంప్ విందు చర్చలను పక్కన పెడితే వైట్ హౌస్లో ఏం కనిపించింది? ట్రంప్ తనకు ఇష్టమైన రింగ్ మాస్టర్ పాత్రను పోషించాడు. టెక్ బిలియనీర్లు ట్రంప్ను ఉత్సాహపరిచారు. ఎవరికి వారు తమ అమెరికాలో అన్ని కోట్ల డాలర్లు పెడతాం, ఇన్ని కోట్ల డాలర్లు పెడతామంటూ గొప్పలు చెప్పుకున్నారు. నిజానికి ఇదంతా ఓ షో అని అక్కడున్న వారందరికీ తెలుసు. అందుకే ఎవరి పాత్రను వారు చక్కగా పోషించారు. ఒకవేళ ట్రంప్ను ఆకాశానికి ఎత్తేయకపోతే నిజంగానే సుంకాలను విధిస్తాడా? బహుశా విధించవచ్చు. ఎందుకంటే ట్రంప్ గత రికార్డులు అలా ఉన్నాయి. మరి బిగ్ టెక్ కంపెనీల సీఈఓలు పెట్టుబడులు పెడతారా? వాళ్ళ నుంచి ట్రంప్ ఆ పెట్టుబడులను రాబట్టుకుంటాడా అన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్ సీఈఓలను సైతం తాను శాసించగలనని ట్రంప్ నిరూపించాడు. ఎలన్ మస్క్ విషయానికి వస్తే ఈ సమావేశానికి దూరంగా ఉండడం తెలివైన చర్య కావచ్చు. అన్నింటికి మించి ఈ సర్కస్లో అతడు లేకపోవడం లోపంగా కనిపించింది.